రష్యా మనకెప్పుడు మిత్రదేశమే. ఆ దేశం తన డిఫెన్స్ టెక్నాలజీని భారత్కు అందించేందుకు ముందుకొచ్చింది. స్టెల్త్ ఎయిర్ లాంచ్డ్ క్రూయిజ్ క్షిపణి టెక్నాలజీని భారత్కు బదిలీ చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో మన వైమానిక దళానికి కొత్త ఊపు వచ్చినట్లయింది. మరోవైపు మన బ్రహ్మోస్ క్షిపణుల్ని డిమాండ్ పెరుగుతోంది. భారత్కు చిరకాల మిత్రదేశం రష్యా తాజాగా మరో ఆఫర్ ఇచ్చింది. సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్లలో ఉపయోగించేందుకు రష్యా తన KH-69 స్టెల్త్ ఎయిర్ లాంచ్డ్ క్రూయిజ్ క్షిపణి టెక్నాలజీని భారత్కు బదిలీ చేసేందుకు ప్రతిపాదించింది. తద్వారా ఈ క్షిపణులను భారతదేశం స్వయంగా తయారు చేసుకుని తమ యుద్ధ విమానాల్లో ఉపయోగించుకోవచ్చు. ఈ స్టెల్త్ క్షిపణి రేంజ్ 400 కిలోమీటర్లు. ఇది బ్రహ్మోస్ లాగే తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ శత్రువుల వైమానిక రక్షణ వ్యవస్థలను తప్పించుకుంటుంది. రాడార్ల కళ్లుగప్పి లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. KH-69 సుమారు 710 కేజీల బరువు ఉంటుంది. ఇందులో 310 కేజీల అధిక పేలుడు వార్ హెడ్ ఉంటుంది. ఈ క్షిపణిని టాక్టికల్ మిస్సైల్స్ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. ఉక్రెయిన్తో రష్యా చేస్తున్న యుద్ధంలో కూడా ఈ క్షిపణిని ప్రయోగించింది. ఇందులో గైడెడ్ వ్యవస్థ, ఇనర్షియల్ నావిగేషన్, శాటిలైట్ తో పాటు ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ సీకర్ ఉన్నాయి. ఇవన్నీ అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించడానికి వీలు కల్పిస్తాయి. భారత వైమానిక దళంలోని సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాల్లో బ్రహ్మోస్ ఏ సూపర్ సోనిక్ క్షిపణులను అమర్చి ప్రయోగిస్తున్నారు. దీని రేంజ్ 290 నుంచి 450 కిలోమీటర్లు. అయితే బ్రహ్మోస్ బరువు దాదాపు 2500 కిలోలు. అంటే ఇది ఒకేసారి 1 లేదా 2 క్షిపణులు మాత్రమే మోసుకెళ్లడానికి వీలు కల్పిస్తుంది. రష్యా అందించే KH-69 మిస్సైల్ బ్రహ్మోస్ తో పోల్చితే తేలికైనది. సుఖోయ్ ఫైటర్ జెట్లు ఒకేసారి 4 క్షిపణులను మోసుకెళ్లడానికి వీలుంటుంది. తద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు యుద్ధ రంగంలో మరింత మెరుగైన అవకాశాలను కల్పిస్తుంది. ఈ క్షిపణులను తయారు చేసే టెక్నాలజీని బదిలీ చేయడం ద్వారా వాటిని మన దేశంలోనే తయారు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ముందుగా భారత్ కనీసం 200 మిస్సైల్స్ కైనా ఆర్డర్ ఇవ్వాలి. వాటిలో కొన్నింటిని రష్యా నుంచి నేరుగా భారత్ కు ఎగుమతి చేసి మిగతా వాటిని భారత్ లోనే తయారు చేయడానికి వీలు కల్పిస్తుంది. భారత్ లో వీటిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వంటి సంస్థలను రష్యా తమ భాగస్వాములుగా ఎంచుకునే అవకాశం ఉంది. ఓసారి విమానం నుంచి లాంచ్ అయిన తర్వాత భూమి ఉపరితలం మీద కేవలం 25 to 125 మీటర్ల ఎత్తు దూరంలో ఎగురుతా ఎనిమి రడార్స్కి దొరకకుండా ప్రెసిషన్ టార్గెటింగ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న మిసైల్స్. ఇవి యూక్రెయిన్లో ప్రెసిషన్ తోటి వాడడం జరిగింది. కీ టార్గెట్స్ గురించి వాడడం జరిగింది. యాక్చువల్గా యూక్రెయిన్ భయపడేది ఈ మిసైల్స్ గురించే. మనకు ఇప్పటి వరకు ఉన్న కెపాసిటీ ఏంటంటే చాలా తక్కువ. ఈ లార్జ్ స్కేల్ వార్ 2.5 స్కేల్ వార్ అంటే పాకిస్తాన్, చైనా ప్లస్ బంగ్లాదేశ్లో అటువంటి పరిస్థితుల్లో ఉన్న బంగ్లాదేశ్ అటువంటి కంట్రీస్ తోటి జాయింట్గా ఫైట్ చేయగలిగే క్యాపబిలిటీ. ఇంటర్నల్ సెక్యూరిటీ వదిలేయండి, దానికి మిసైల్స్ అవసరం లేదు. పోలీస్ ఫోర్సెస్ హ్యాండిల్ చేయగలరు. వీటిని హ్యాండిల్ చేయడానికి మనకి మిసైల్స్, ఎయిర్ క్రాఫ్ట్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయగలిగే, డెవలప్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. అలాగే మన LCA ఏదైతే ఫ్యూచర్లో అనుకుంటున్నామో 2030 వరకు డిప్లాయ్ చేయగలుగుతాం అనుకుంటున్నామో అది కూడా, దాని కెపాసిటీ కూడా పెంచగలిగే అవకాశాలు చాలా ఉన్నాయి. భారత వైమానిక దళం అవసరాలను గమనిస్తే 42 స్క్వాడ్రన్లు అవసరం ఉండగా ప్రస్తుతం 29 స్క్వాడ్రన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భారతదేశానికి చిరకాల శత్రుదేశం పాకిస్తాన్ తో పాటు చైనా నుంచి ముప్పు పెరుగుతున్న సమయంలో రష్యా ఇస్తున్న ఆఫర్ వైమానిక దళ సామర్థ్యాన్ని పెంచడానికి దోహదం చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా సంకల్పానికి సైతం ఊతమివ్వనుంది. మరోవైపు మన బ్రహ్మోస్ క్షిపణులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత అన్ని దేశాల కన్ను బ్రహ్మోస్ పై పడింది. ఫిలిప్పీన్స్, భారత్ మధ్య ఒప్పందం కుదరగా ఇప్పుడు తాజాగా ఇండోనేషియా కూడా బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు దాదాపుగా కొలిక్కి వచ్చి ఒప్పందం కుదుర్చుకునే దిశగా ముందుకు సాగుతున్నాయి. బ్రహ్మోస్ క్షిపణులు ధ్వని కన్నా 3 రెట్లు వేగంతో ప్రయాణించగలదు. వీటిని కూడా భారత్, రష్యా సంయుక్త భాగస్వామ్యంతోనే తయారు చేశారు. నేల, సముద్రం, గాలి, జలాంతర్గాముల నుంచి ఈ మిసైల్స్ ను ప్రయోగించవచ్చు. అడ్వాన్స్డ్ గైడెన్స్, నావిగేషన్ ద్వారా తక్కువ ఎత్తులో ఎగురుతూ లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది.
అన్ని వాతావరణాల్లో పగలు రాత్రి సమయంలోనూ పనిచేయగల సామర్థ్యం బ్రహ్మోస్ సొంతం.